Hi students, welcome to Technical Edu. Today's topic is short circuit admittance parameters. దీన్ని మనకి షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్ అయినా అనొచ్చు, అడ్మిటెన్స్ పారామీటర్స్ అయినా అనొచ్చు, అండ్ వై పారామీటర్స్ అన్నా సరే మనకి సేమ్ మీనింగ్ వస్తుంది, మొత్తం ఒకటే. మనకి ఇప్పుడు ఈ వై పారామీటర్స్లో ఏం మెజర్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇన్ వై పారామీటర్స్ ద పోర్ట్ కరెంట్ I1, port currents I1 and I2 are expressed in terms of V1 and V2. మనకి ఇంతకుముందు జెడ్ పారామీటర్స్ అని క్లాస్ అయింది. జెడ్ పారామీటర్స్, ఆ జెడ్ పారామీటర్స్లో మనకి పోర్ట్ వోల్టేజెస్ V1 V2 ఇవి క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇందులో మనకు వచ్చేసరికి I1 అండ్ I2 అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనకి పోర్ట్ అనేది ఇదొక పోర్ట్, ఇదొక పోర్ట్, ఇవి ఒక 2 పోర్ట్ నెట్వర్క్ అనమాట. ఓకేనా? ఈ 2 పోర్ట్ నెట్వర్క్లో మనం ఈ I1 అండ్ I2 ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 V2. I1 I2 అనేవి V1 V2లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎలాగనే చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ I1 ఈక్వల్ టు Y11 V1 ప్లస్ Y12 V2. ఇది సెకండ్ ఈక్వేషన్. I2 ఈక్వల్ టు Y21 V1 ప్లస్ Y22 V2. ఇక్కడ ఈ I1 I2 అనేది, ఇక్కడ I1 అనేది పోర్ట్ 1 యొక్క కరెంట్, I2 అనేది పోర్ట్ 2లో కరెంట్. V1 V2 అంటే పోర్ట్ 1 యొక్క వోల్టేజ్ V1, పోర్ట్ 2 యొక్క వోల్టేజ్ V2. అయితే మనకి ఇక్కడ Y11 Y12 Y21 Y22 ఈ 4ని ఏంటంటారంటే నెట్వర్క్ ఫంక్షన్స్. ఓకేనా? నెట్వర్క్ ఫంక్షన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ వై పారామీటర్స్. ఇందులో మనకి ఈ నాలుగిట్లనే నెట్వర్క్ ఫంక్షన్స్ ఆర్ వై పారామీటర్స్ అని అంటారు. మనం ఈ షార్ట్ సర్క్యూట్ అడ్మిటెన్స్ పారామీటర్స్లో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే ఈ 4 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇదే ఈక్వేషన్ని మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్లో వేసుకుంటే ఇలా వస్తుంది. I ఈక్వల్ టు వై ఇంటూ వి. ఇక్కడ మనకి y అంటే ఏంటంటే y ఈక్వల్ టు 1/z. ఇక z అంటే ఇంపిడెన్స్, y అంటే అడ్మిటెన్స్. ఓకేనా? v ఈక్వల్ టు మనకి ఎలాగైతే I ఇంటూ z వచ్చిందో ఇక్కడ సేమ్ I ఈక్వల్ టు y ఇంటూ v ఇలా వస్తుంది. ఇప్పుడు సేమ్ దీన్నే మనకి మ్యాట్రిక్స్లో వేసుకున్నాం. చూడండి, ఇక్కడ I అంటే ఏంటి, I11 I2, y అంటే ఈ 4 వస్తాయి, v అంటే V1 V2. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని సాల్వ్ చేస్తే మనకి సేమ్ మనకి ఇదే ఈక్వేషన్ మళ్ళీ వస్తుంది. ఓకేనా? ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఈ 4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఈ 4 వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ Y11 అంటే మనకి చూడండి ఇంపిడెన్స్ Z ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V/I. నేనేం చెప్పాను, y ఈక్వల్ టు 1/z అన్నాను. అంటే 1/z చేస్తే ఇది పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. అప్పుడు y ఈక్వల్ టు I/z, సారీ I/v. y ఈక్వల్ టు ఏమొచ్చింది, I/v. ఇక్కడ I అంటే కరెంటు, v అంటే వోల్టేజ్. సో Y11 అంటే I1/V1 at V2 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి వోల్టేజ్ 0 అంటే దాని మీనింగ్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అని అర్థం. ఎక్కడైనా మనకి వోల్టేజ్ 0 వచ్చిందంటే షార్ట్ సర్క్యూట్ అని అర్థం, కరెంట్ 0 వచ్చిందంటే అది ఓపెన్ సర్క్యూట్ అని అర్థం. ఓకేనా? మనకి జెడ్ పారామీటర్స్లో అంటే ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్లో I ఈక్వల్ టు 0 కరెంట్స్ని 0 చేసుకుని వోల్టేజెస్ని మెజర్ చేస్తాం. ఇక్కడ మనకి వోల్టేజెస్ని 0 చేసుకుని కరెంట్స్ని మెజర్ చేస్తాం. ఇక్కడ మనం వోల్టేజ్ V ఈక్వల్ టు 0 అంటే షార్ట్ సర్క్యూట్ చేసినాం కాబట్టి ఈ పారామీటర్స్ని షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్ అన్నారు. ఓకేనా? నెక్స్ట్ Y11 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, Y12 ఈక్వల్ టు I1. ఇది ఫస్ట్ది మనకి I కింద తీసుకోండి, ఇది V కింద తీసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. అప్పుడు Y12 ఈక్వల్ టు I1/V2 at V1 ఈక్వల్ టు 0. అంటే మనకి V1 ఈక్వల్ టు షార్ట్ చేసాం ఇందులో.
y21 ఈక్వల్ టు I2 బై V1 ఎట్ V2 ఈక్వల్ టు 0. అలాగే మనకు ఫైనల్గా y22 ఈక్వల్ టు I2 బై V2 ఎట్ V1 ఈక్వల్ టు 0. అంటే ఈ ఎట్ అంటే ఇవి ఏంటంటే V1 ఈక్వల్ టు 0 చేసి ఈ రెండు వాల్యూస్ మెజర్ చేస్తాం, V2 ఈక్వల్ టు 0 చేసి ఈ రెండు మెజర్ చేస్తాం. అది దాని మీనింగ్ అనమాట ఈ ఈక్వేషన్కి. ఇప్పుడు సేమ్ ఇదే దాన్ని ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది. y11 y22 ఇది డిపెండెంట్ సోర్సెస్ ఇవి. ఓకేనా? ఇది మనకి ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ అడ్మిటెన్స్ పారామీటర్స్. అడ్మిటెన్స్ పారామీటర్స్ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మనకి ఎగ్జాంపుల్. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్లో మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏం చెప్పాను, ఈ సైడ్ ఫస్ట్ మనకి రైట్ సైడ్ V2 ఈక్వల్ టు 0 చేసి, అంటే ఈ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేసి V1 I1 వాల్యూస్ అనేది మెజర్ చేయాలి. ఓకేనా? చూడండి ఇదే సర్క్యూట్ మళ్ళీ రీడ్రా చేస్తాను. ఇప్పుడు మనకి ఇది మనకి షార్ట్ సర్క్యూట్ చేసామంటే మరి దీన్ని కన్సిడర్ చేయని అవసరం లేదు. ఓకేనా? ఎప్పుడైనా మనకి ఒక రెసిస్టర్ ఇలా ఉండి పక్కనే ఒక షార్ట్ సర్క్యూట్ ఇలా ఉందనుకోండి, ఒక రెసిస్టర్ ఇలా ఉండి పక్కనే ఒక షార్ట్ సర్క్యూట్ ఉంటే మనకి ఇది కన్సిడరేషన్లోకి రాదు, డైరెక్ట్గా ఈ షార్ట్ సర్క్యూట్ కింద తీసుకుంటాం. సో ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఈ సైడ్ V2 ఈక్వల్ టు 0, ఇది V1, ఇది V1, ఇందులో ఫ్లో అయ్యే కరెంటు I1. ఇదంతా 1 ఓం, ఇది 2 ఓం, ఇది 2 ఓం. ఇప్పుడు దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే Z ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ సర్క్యూట్లో ఈక్వలెంట్ ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి 1/Z ఈక్వలెంట్ చేస్తే మనకి ఈజీగా వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? Z ఈక్వలెంట్ ఏంటంటే ఫస్ట్ ఈ రెండు రెసిస్టర్లు ప్యారలల్గా ఉన్నాయి, అంటే 2 × 2/2 + 2 వచ్చిన దానికి ఇది సిరీస్లో ఉంది +1. ఇప్పుడు ఇదంతా ఉంది 2 × 2 4, 4/4 1, 1 + 1 2, ఈ వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు నేను ఏం రాసుకుంటానంటే V1 ఇక్కడ మనకి ఈ సైడ్ కాబట్టి V1 ఈక్వల్ టు Z ఈక్వలెంట్ ఇంటూ I1 అని రాసుకున్నాను. ఎందుకంటే వోల్టేజ్ ఇంటూ ఇంపిడెన్స్, వోల్టేజ్ ఈక్వల్ టు ఇంపిడెన్స్ ఇంటూ కరెంట్. ఇంపిడెన్స్ అంతా 2, V1 ఈక్వల్ టు 2 × I1. ఇక మనకి ఏం కావాలి, y11 కావాలి. y11 అంటే I1/V1. ఈ I1 ఇటు నుంచి V1 ఇటు పట్టుకెళ్తే ఏమవుద్ది, 1/2 అవుద్ది. ఇది మో అంటారు, అంటే అదే యూనిట్స్ ఆఫ్ అడ్మిటెన్స్ ఈస్ మో, అంటే ఆపోజిట్. ఇది ఓం, ఇంపిడెన్స్ పారామీటర్స్ ఓమ్స్, దీనికి ఆపోజిట్లో అడ్మిటెన్స్ పారామీటర్స్ ఉంటాయి. ఓకేనా? మనకి ఫస్ట్ వాల్యూ వచ్చింది y11. నెక్స్ట్ ఏం చేయాలి, y21 ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే y21 కూడా మనం V2 ఈక్వల్ 0 చేస్తే ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎంత, I2/V1 ఎట్ V2 ఈక్వల్ టు 0. ఇక్కడ I2 అంటే ఏంటంటే మనకి ఈ కరెంటు, ఇక్కడ మనకు వచ్చే కరెంటు I2. చూడండి కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, కానీ మనకి I2 అనేది ఇలా ఫ్లో అవుతుంది ఆపోజిట్ డైరెక్షన్లో. కాబట్టి మనకి ఏం వస్తుందంటే -I2 వస్తుంది. మనం తీసుకునే కరెంటు ఇలా ఫ్లో అయిన తర్వాత ఇటు సైడు ఫ్లో అవుతుంది, కానీ మనకి I2 డైరెక్షన్ అనేది ఇలా ఉంది ఆపోజిట్ డైరెక్షన్లో. కాబట్టి మనకు ఫస్ట్ -I2 వస్తుంది, దాన్ని మనం మైనస్కి పంపిస్తే I2 అనేది వస్తుంది. I2 అంటే ఈ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్. అది ఎలా వస్తుందంటే కరెంట్ డివైడింగ్ రూల్ యూజ్ చేయాలి.
టోటల్ కరెంట్ ఎంత I1 ఇంటూ అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్. ఇది మనకి చూడండి ఈ సిరీస్లో ఉంది కాబట్టి సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుద్ది, సో ఇది కన్సిడర్ చేయొద్దు. నెక్స్ట్ ఇలా వచ్చినప్పుడు మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అప్పుడు అదర్ బ్రాంచ్ ఏమవుద్ది, ఇది అవుద్ది. సో 2 బై టోటల్ 2 + 2 4 అవుద్ది. I1/2 వచ్చింది మైనస్ I2. ఇక్కడ మనకి I1 వాల్యూ ఇందులో చూడండి, I1 ఏమవుద్ది V1/2. I1 = V1/2, ఆల్రెడీ 1/2 ఉంది కదా, ఇంటూ 1/2 చేసుకుంటే మైనస్ I2 = V1/4. దీని నుంచి మనకి ఏం కావాలి, I2/V1, అంటే I2 ఇటు ఉంచి V1 ఇటు పట్టుకెళ్ళండి. I2/V1 = 1/4 మైనస్ ఉంది కదా, మైనస్ 1/4. ఈ వాల్యూ మనకి ఏంటి Y21, Y1 వచ్చింది, Y21 వస్తుంది. ఇప్పుడు మనకు ఒక సైడ్ అయిపోయింది. ఫస్ట్ V2 = 0 చేసుకుని రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ V1 = 0 చేసుకుని మిగతా రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఈ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఆ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తే ఎలా వస్తుంది, ఓకేనా, ఇలా వస్తుంది. ఇది 1 ohm, 2 ohms, 2 ohms, 4 ohms. సో ఇది V1 = 0, I1 కరెంట్ ఇలా ఫ్లో అవుద్ది. సేమ్ దీనికి కూడా Z ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేస్తారు. Z ఈక్వలెంట్ ఇప్పుడు చూడండి, Z ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ రెండు రెసిస్టర్లు కూడా ప్యారలల్లో ఉన్నాయి. అప్పుడు ఏమవుద్ది, 1 × 2/1 + 2 వచ్చింది, దీనికి సిరీస్లో ఉంటుంది. అంటే ఈ రెండు చేయగా వచ్చింది మనకి ఎలా ఉంటుందంటే, చూడండి రఫ్గా వేస్తున్నాను, ఈ రెండు రెసిస్టర్ని ఈక్వలెంట్ చేయగా మనకు వచ్చేది ఈ రెసిస్టర్ వస్తుంది. అది ఈ 2 ohmకి సిరీస్లో ఉంది. ఇది ఎంత అవుద్ది, 2/3 అవుద్ది. 2/3 + 2 ohms ఎంత అవుద్ది, 8/3. ఈ పార్ట్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా, ఈ రెండు మనం సాల్వ్ చేస్తే ఆ వచ్చిన రెసిస్టర్ అనేది 4 ohmsకి ప్యారలల్లో ఉంటుంది. అప్పుడు మనకి Z ఈక్వలెంట్ ఫైనల్ ఏమవుద్దంటే 8/3 × 4 / 8/3 + 4. రెసిస్టర్లు ప్యారలల్ కూడా తెలుసు కదా, R1 × R2/R1 + R2. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏమవుద్ది, ఇది ఎలా ఉంచేయండి, మన క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. 8 × 4/3 / 20/3 చేస్తే 8 × 4/3 × 3/20. 3కి 3 క్యాన్సిల్, 8/5 వచ్చింది. ఇది 8/5 వచ్చింది కదా, 8/5. Z ఈక్వలెంట్ = 8/5. Z ఈక్వలెంట్ అంటే ఏమవుద్ది, సేమ్ ఇటువైపు ఎలా చేసాం, Z ఈక్వలెంట్ వచ్చాక ఈ ఈక్వేషన్ వేసుకున్నాం కదా, ఇటువైపు కూడా సేమ్ అలాగే వేసుకుంటాం. Z ఈక్వలెంట్ = V2/I2 = 8/5. మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఫస్ట్ 5 ఇటువైపు రాసుకున్నప్పుడు
v1/i1 అవుద్ది, ఇటువైపు రాసుకున్నప్పుడు v2/i2 అవుద్ది. సో ఇందులో నుంచి y ఈక్వలెంట్ ఎంత అవుద్ది? y ఈక్వలెంట్ మీన్స్ y22 అన్న ఇటువైపు y ఈక్వలెంట్ అన్న ఒకటే. i2/v2 ఇదే మనకి 5/8 వస్తుంది. ఇది ఫస్ట్ వాల్యూ, ఇది సెకండ్, ఇది థర్డ్ వాల్యూ. ఇంకొక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అది y12. y12 ఈక్వల్ టు i1/v2 at v1 ఈక్వల్ టు 0. చూడండి, ఇందులో మనకి i2 అనేది చేయాలి. ఇది i2, ఓకేనా? i2 తెలిసిందే. i1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. v2 ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎలా చేయాలంటే, ఇక్కడ v2 ఇక్కడ ఎంత ఉందో సేమ్ ప్యారలల్లో వోల్టేజ్ సేమ్, సిరీస్లో కరెంట్ సేమ్. ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందో ఇక్కడికి వచ్చేసరికి కూడా మనకి ఏ డ్రాప్ ఉండదు, సేమ్ v2 అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసేవచ్చు. సో మనకి ఎంత నెక్స్ట్ ఎలా వస్తుంది? ఈజీగా ఉండాలి. మళ్ళీ అదే ట్రై చేద్దాం. ఇక్కడ వేస్తున్నాను. ఇలా వస్తుంది అనమాట. ఇది మనకి షార్ట్ సర్క్యూట్ కాదు, చూడండి. ఇది మనకి v2నే నేను ఎలా తీసుకున్నాను. ఇప్పుడు మన కరెంటు ఇక్కడది i1 కావాలి. సేమ్ ఇందాలాగే కరెంట్ డివైడింగ్ రూల్ యూజ్ చేసుకుంటాం. ఇదంతా ఇది 1 Ω, ఇది 2 Ω, ఇది కూడా 2 Ω. కరెంట్ డివైడింగ్ రూల్ యూజ్ చేసుకుని టోటల్ కరెంట్ i2 సేమ్ ఇంత చూడండి, మనకి i2 కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. సో ఆ కరెంట్ ఇటు డివైడ్ అవుద్ది. కానీ i1 అనేది ఇలా వస్తుంది, కాబట్టి దీనికి కూడా మైనసే వస్తుంది. -i1 ఈక్వల్ టు టోటల్ కరెంట్ i2 ఇంటూ ఇలా వచ్చినప్పుడు మనం ఇటు మెజర్ చేస్తున్నాం కాబట్టి అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్ ఏమవుద్ది? 2 అవుద్ది బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ ఎంత అవుద్ది? 5 అవుద్ది. ఇందులో ఎలాగైతే కరెంట్ డివైడింగ్ రూల్ యూజ్ చేసి సేమ్ చేసామో దీనికి కూడా అంతే, 2/5 వస్తుంది. ఓకే, టోటల్ కరెంట్ i2 ఇంటూ అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇందులోంచి మనకి ఏంటంటే i2 వాల్యూ మనకి ప్రీవియస్గా తెలుసు. ఇక్కడ చూడండి, -i1 ఈక్వల్ టు i2 అంటే 5/8 ఇంటూ v2 ఇంటూ 2/5. ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది? -i1 ఈక్వల్ టు v2 ఇంటూ 1/4. ఇందులోంచి i1/v2 ఈక్వల్ టు -1/4. ఇదే మనకి y12 వాల్యూ. ఇది ఫోర్త్ వాల్యూ. ఇప్పుడు చూడండి, వాల్యూస్ అన్ని అదే రాస్తున్నాను. y11 ఈక్వల్ టు 1/2 మోస్, y12 ఈక్వల్ టు -1/4, y21 ఈక్వల్ టు -1/4, y22 ఈక్వల్ టు 5/8. మనకి ఎప్పుడైనా ప్రాబ్లం మిస్టేక్ వచ్చిందా కరెక్ట్గా వచ్చిందని ఇక్కడ వాల్యూలో తెలిసిపోద్ది. మనకి ఎప్పుడైనా సరే మనకి ప్రీవియస్ చూడండి, ప్రీవియస్ క్లాస్లో z12 ఈక్వల్ టు z21 ఎలా వచ్చింది, ఇక్కడ కూడా సేమ్ y12 ఈక్వల్ టు y21. ఇప్పుడు వాల్యూస్ అన్నింటినీ మనం మ్యాట్రిక్స్లో వేసుకుందాం.
మ్యాట్రిక్స్ ఏంటి మనకి I1 ఈక్వల్ టు y11 v1 ప్లస్ y12 v2, I2 ఈక్వల్ టు y21 v1 ప్లస్ y22 v2. ఈ వాల్యూస్ వేసుకోండి. I1 ఈక్వల్ టు y11 1/2 అంటే 0.5, 0.5 v1 y12 1/5 అంటే మైనస్ 0.25 మైనస్ 0.25 మైనస్ కదా మైనస్ 0.25 v2, I2 ఈక్వల్ టు మైనస్ 0.25 ఇంటూ v1 ప్లస్ 5/8 0.625 v2. ఇది మనకి ఫైనల్ వాల్యూస్. ఓకేనా? మనకి ఈక్వేషన్స్ ఫార్ములా అడిగాడంటే మనకి ఇలా ఎక్కడి వరకు ఫైండ్ అవుట్ చేస్తాం, లేదా ఫైనల్ నెట్వర్క్ ఈక్వేషన్స్ అంటే y11 12 21 y22 ఈ 4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ చేసినా పర్వాలేదు, ఇదే బెటర్. ఓకేనా? థ్యాంక్ యూ.